థియేటర్లో 50 మ్యాచ్లో ఒక్క సీట్ అన్నా ఖాళీగా లేదన్నా. ఏ డబ్బులన్నా అయ్యా, నాకు 100 కోట్లు పంపి అయ్యా. ఈ సినిమా ఎట్టుంటేదా, డబ్బులు వస్తున్నాయి ఆయనకి, ఫుల్ జోస్ మీద ఉన్నా. సూపర్. ఇంకా చిరంజీవి ఉంటే బాగుంటుండే. శంకరుని క్యారెక్టర్ కి చిరంజీవి ఉంటే మంచిగా ఉంటుండే. నాకు ఎవరు కానీ రాలే. హీరోయిన్ నడుము కానీ వచ్చింది, ప్రభాస్ కళ్ళు కానీ వచ్చినాయి. ప్రభాస్ కళ్ళు కానీ వస్తే చాలు, వర్షం వస్తుంది. ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, వర్షం వస్తుంది, డబ్బులు ఫుల్ డబ్బులు. అన్ని తీసినా పెట్టినా ఏది చూసినా 2 కానీ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అది మనం సినిమా నాకు ఆ సీను ఇందులో లేకపోయినా పర్లా. ఆ సీన్ ఎందుకంటే ఆవిడ కూడా వేరే భక్తురాలు, చాలా విపరీతం. అది కెమెరా వర్క్ కొంచెం డెవలప్ చేసుకుని కొంచెం లాంగ్ షాట్ లో పెట్టుకున్నా మనకి అలా కనపడదు అనమాట. విపరీతంగా క్లోజ్ షాట్ లో పెట్టేస్తే వేరేలా ఉంటది కదా. భక్తితో చూసేవాడు భక్తిగా చూస్తాడు, రక్తిగా చూసేవాడు రక్తిగా చూస్తాడు, రోల్ చేసి వాళ్ళే చూస్తాడు. అంటే డిలీట్ చేస్తే బాగుంటది అంటే ఇంకా అది అయిపోయింది కదా, ఇంకా మనం ఏం చేయాలి, ముందు చూసుకోవాలి. అది చేశారు మోహన్ లాల్ గారు కానీ, లేకపోతే అలాగే మనకి బ్రహ్మానందం కామెడీ ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఓవరాల్ గా అయితే సినిమా వర్తనే చెప్పొచ్చు అనమాట. ఇదేంటంటే భక్తి రస చిత్రం, దీన్ని మనకు అల్లాది కావాలి ఇల్లాది కావాలంటే మాత్రం కుదరదు అనమాట. ఎందుకంటే ఇది శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా, అదే విధంగా ఆయన ఆజ్ఞ లేని సినిమా కూడా బయటికి రాదనమాట. సినిమా మాత్రం దయచేసి చూడండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే రీసెంట్ గా 2 నెలల నుంచి ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి, భార్యలు భర్తలను చంపేయడం, కామం ఎక్కువ పెరిగిపోయింది అనమాట సొసైటీలో వీటిలో. అటువంటి వాళ్ళు ఈ సినిమాని చూడండి, కొంచెమన్నా డివోషనల్ గా మారండి, మీ మైండ్లు మారుతాయి. అదే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు చూస్తున్నాయి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనము అవుట్ ఆఫ్ కంట్రీ సంస్కృతికి వెళ్ళిపోతున్నాము. అటువంటి వాళ్ళకి మాత్రం ఒకటే